వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకం 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. బుధవారం నాటికి 36వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆలయ అర్చక వర్గాలు అన్నదానం భవనంలో ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలని జరిపించారు. అనంతరం భక్తులకు ఈవో దంపతులతో పాటు ఏఈఓలు నక్కాన ఆనంద్ కుమార్, పాలూరి నరసింగరావు, దేవస్థానం మాజీ ధర్మకర్త దాత గంట్ల శ్రీనిబాబుల చేతుల మీదుగా వివిధ రకాల రుచులతో కూడిన ప్రత్యేక ఆహార పదార్థాలు వండించారు. దశమి నాడు ఎంతో రుచికరమైన భోజనాలను భక్తులు తృప్తిగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఈవో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి 35,55,00,000కు పైగా డిపాజిట్లు ఉన్నట్లు చెప్పారు. భక్తులు సమర్పించిన విరాళాలను బ్యాంకుల్లో భద్రపరిచి తద్వారా వచ్చే వడ్డీ ఆదాయంతో నిత్యాన్నదాన భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే ఆన్లైన్లో కూడా భక్తుల నుంచి విరాళాలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా సింహాద్రినాథుడు నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందజేసేందుకు మరింత సులభతరమైన అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇందుకోసం హెచ్డిఎఫ్సి బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నారు. భక్తులకు మెరుగైన భోజన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నిత్యాన్నదాన పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఈవో వివరించారు. ప్రస్తుతం మధ్యాహ్నంతో పాటు రాత్రిపూట కూడా భక్తులకు అన్నప్రసాదం అందుబాటులో ఉంచినట్లు వివరించారు. తొలుత ఆలయ ఆస్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు ఇరగవరపు వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పర్యవేక్షకులు పిల్లా శ్రీనివాస్, పిఆర్ఓ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం అధికారులు, సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఈవో అభినందనలు తెలిపారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.